హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ సార్. నా పేరు కొండపల్లి సత్యనారాయణ. నా యూట్యూబ్ ఛానల్ పేరు కొండపల్లి సత్యనారాయణ సార్. ఈరోజు ఒక సంక్షేమ పథకాలు రాయడానికి ఇద్దరు వచ్చారు సార్. సార్ మీ పేరు ఏం పేరు సార్? రావూరి నరసింహారావు గారు అండి. అలానే మీ పేరు ఏం పేరు సార్? కిషోర్. రావూరేనా? పల్లెపోగు కిషోర్ గారు. రావూరి నరసింహారావు గారు, పల్లెపోగు కిషోర్ గారు ఇద్దరు వచ్చారు సార్. నాకు 5 నిమిషాల్లోనే ఫ్రెండ్షిప్ ఏర్పడింది సార్ మా ఇద్దరికి. నాకు నేను ఎలా చెప్పాను సార్, ఏదో యూట్యూబ్ ఛానల్లో మీరేం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు నా పని చేసుకుంటూ డ్యాన్సులు చేస్తా, కామెడీలు చేస్తా, పెద్ద పెద్ద వీడియోలు ఇలా చేస్తాను సార్. ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్. మీరందరూ కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ప్రపంచంలో ఉన్న వారందరూ వాళ్ళు మంచి చెట్లతోడు నాకు నిమిత్తం లేదు సార్. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను కోరుకుంటాను సార్. నేననే కాదు సార్, ప్రతి వాళ్ళు అట్లా కోరుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మంచిదైతే చేయండి, చెడుదైతే వదిలేయండి. చెడును వదలండి, మంచిని స్వీకరించండి. నేను చెప్పేది సార్. అలాంటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. అయ్యో వయసు అయిపోయింది, మీసాలు నరిసినాయి, ఇవన్నీ నరిసినాయి అని దిగులు పడద్దు. మనోధైర్యము, ఆత్మబలం. మనోధైర్యం అంటే మన మనసులో ఉండేది. మన మనసులో ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో దీన్ని ఛాలెంజ్గా తీసుకొని, దాన్ని సవాల్గా తీసుకొని, వయసుతో నిమిత్తం లేకుండా కామెడీలు, వంట వీడియోలు కానీ, డ్యాన్సులు కానీ ఎవరైనా వేసుకోవచ్చు సార్. ఏమండి రావూరి నరసింహారావు గారు, మీరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు సార్. మీకుందండి సార్ యూట్యూబ్ ఛానల్? లేదండి సార్, మీకుందండి? అదే పల్లెపోగు కిషోర్ గారు, మీకు లేదా? పెట్టుకోండి. చక్కగా వ్యవసాయం చేసేటప్పుడు, దున్నేటప్పుడు ఒక వీడియో లాగా తీసుకోవచ్చు సార్. అట్లా వీడియో పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు. ఇంకా వ్యవసాయం ద్వారా ఇలా పెద్ద వీడియోలు చేయండి సార్. మీరు పెద్ద వీడియోలు చేస్తేనే మన కాస్ట్లీ యాడ్స్ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి సార్. అది నేను చెప్పేది. మన ఊళ్ళో ఏమేమి పంటలు పండుతాయి సార్? మాది రెడ్డిగూడెం సార్. రెడ్డిగూడెంలో మామిడి పంట, మామిడి కాయలు ఎక్కువగా ఇది చేస్తారు సార్. మా ఊళ్ళో తక్కువగా మందులు కొడతారు, ఎక్కువ పండిస్తారు సార్. ఎరువులు, పోషక విలువైనటువంటి అవి చేస్తారు సార్. సార్ ఈ రోజున 5-6 సంవత్సరాలు, సుమారు 5-6 సంవత్సరాలు బట్టి ఈ పేను ఏది కోడి పేను వచ్చి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు సార్. ఈ కోడి పేను రావటం వల్ల ఈ కాయని తినేస్తాం సార్. ఏ మందు కొట్టినా 4 రోజులు ఆగటం, మళ్ళీ 4-5 రోజులకి మళ్ళీ రైతు కొడతామే. ఆ కాసి అయిపోయి 2-3 రోజులు ఉంటాం, మళ్ళీ వచ్చి వాళ్తుంది సార్. చూడండి సార్, రైతుకి ఎంత నష్టం. వింత వ్యాధులు వస్తున్నాయి సార్. జాగ్రత్తగా ఉండండి. మందులు కొట్టొద్దంటలా, కొట్టండి. ఊగా బాగా పవర్ మందులు కొట్టొద్దు సార్ దయచేసి, నేను చెప్పేది అది సార్. ఇవాళ పోషక విలువైనటువంటి ఆహారం ఖచ్చితంగా ఉందా అంటే లేదు సార్. మన పూర్వకాలంలో 20-25 సంవత్సరాల క్రితం, సుమారు 30 సంవత్సరాల క్రితం మన వాళ్ళు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పంటలు పండించేవాళ్ళు. ఎంత చక్కగా ఉండే సార్ ఆ రోజు పంటలు. ఈ రోజు చూడండి సార్, ప్రతిదీ మందే. భూమిలోకి మందే, మనం పెరగడానికి మందే, ప్రతిదీ మందే. మందు లేని మనిషి లేడు. ఒక పంట పండాలన్నా మందు వేస్తున్నామే. ఇంకా ఏడా మందులు తగ్గిద్దాం. మందులు తగ్గించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు పండిద్దాం సార్. మనలాంటి ప్రాణులే సార్ చెట్లు కూడా. అవి మనతో మాట్లాడలేవు, మోగజీవులు. అలానే గొర్రెలు, మేకలు, కుక్కలు, మరి ఎలాంటి జంతువులు చాలా ఉంటాయి సార్. అవి మనతో మాట్లాడతాయా? మనం చెప్పే మాట అర్థం చేసుకొని అవి చేస్తాయి. అంటే ఎంత జ్ఞానం ఉందో చూడండి సార్. అన్నిటికంటే జ్ఞానవంతుడు అయిన వాడు ఎవరో సార్? మనిషి సార్. ఎవరో? ఈ మనిషి మంచిగా ఆలోచిస్తే మంచి పనులు చేస్తాడు, చెడుగా ఆలోచిస్తే చెడు పనులు చేస్తాడు. ఒక వ్యక్తి రౌడీగా కానీ, గోండాగా కానీ, ఒక కిరాతుడుగా కానీ అవడానికి కారణం కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా అవుతున్నారు సార్. కావాలని ఎవరు అవట్లేదు సార్. వాళ్ళ మనసుని మనం మార్చాలి సార్. అంతేగాని రౌడీ అనకూడదు సార్. వాళ్ళ సైకాలజికల్ ప్రకారం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా కదరా బాబు, ఎట్లా ఉండు, ఇలా చెయ్యి, సమాజంలో నీకు మంచి పేరు ఉంటుంది. అలా పరివర్తన చెంది మామూలుగా వచ్చి చాలామంది సమాజంలో నివసించిన వాళ్ళు ఉన్నారు సార్. తప్పు చేయని మనిషి లేడు సార్. కావాలని తప్పు చేయొద్దు. చేతనైతే సహాయం చేయి, ఎవరికి కీడు చేయొద్దు. నా సిద్ధాంతం సార్. నేను లైఫ్ లాంగ్ డ్యాన్సులు, కామెడీలు ఇలా వేస్తూనే ఉంటాను సార్. మానిటైజేషన్ మొన్న మధ్య చెప్పుకున్నాను సార్. నాకు డబ్బులు రావట్లేదు. గ్యారంటీగా వస్తాయి సార్, ఎవరికైనా వస్తాయి. మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక మనిషికి డబ్బులు రావాలంటే మనకు ఫేస్ చూపించుకుంటూ చేయాలి సార్. ఇలా పెద్ద వీడియోలు కానీ చిన్న వీడియోలు ఫేస్ చూపించుకుంటూ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. మన వీడియోలు మనం చూడకూడదు సార్. వెంటనే
ఒక 4-5 గంటలు ఒక రోజు ఆగిన తర్వాత సుమారు చూసుకుంటూ వెళ్ళాలి. చాలాసేపు చూడకూడదు. ఎందుకంటే మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ తగ్గుతారు. మన ఫ్రెండ్స్ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా తెలుసుకోండి సార్, నేను సీనియర్ల ద్వారా ఇలా నేర్చుకున్నాను సార్. నేను గొప్ప ఇది కాదు సార్, అది నేను చెప్పేది. అందుకని మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ యూట్యూబ్ ఛానల్. మన ఇలా చూడండి సార్. మీ పేరేం పేరు సార్ మరి ఒకసారి చెప్పండి. నరసింహారావు, రావూరి నరసింహారావు గారు ఈరోజు నాకు సబ్స్క్రైబ్ చేశారు సార్ కొండపల్లి సత్యనారాయణ డ్యాన్స్కి. అలానే పల్లిపోపు కిషోర్ గారు వీరిద్దరూ కలిసి ఎంతో ప్రేమతోటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు సార్. అలానే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఊళ్ళో ఉన్న వారందరూ కూడా షేర్ చేశారు సార్. మీరు కూడా కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ సరిపోతుంది. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ పిల్ల పాపలతోటి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటాను సార్.